రాఫా స్వస్థతనిచ్చు దేవా, నీవే నా వైద్యుడవు, నీవే నాకాధారము, నీవే నా వైద్యుడవు, నీకు సాటి లేరెవరు. జ్ఞానముతో కాదు, నైపుణ్యతతో కాదు, తన ఆత్మతో అగ్నితో నిన్ను బాగు చేయును. జ్ఞానముతో కాదు, నైపుణ్యతతో కాదు, తన ఆత్మతో అగ్నితో నిన్ను బాగు చేయును. లోయలో ఉన్న నాలో జీవము పోసి, కృంగియున్న స్థితిలో నుండి లేవనెత్తు దేవా. మరణపు లోయలో ఉన్న నాలో జీవము పోసి, కృంగియున్న స్థితిలో నుండి లేవనెత్తు దేవా. నీ కొరకే జీవింతు, మహాసైన్యముగా పరిగెత్తెదను. నీ కొరకే జీవింతు, మహాసైన్యముగా పరిగెత్తెదను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చు దేవా, నీవే నా వైద్యుడవు, నీవే నాకాధారము, నీవే నా వైద్యుడవు, నీకు సాటి లేరెవరు. ఈ యొక్క లేఖన భాగంలో యెహోషువ గ్రంథము 16వ అధ్యాయంలో చూస్తే, స్వాస్థ్యములనుగా కానాను దేశమును ఈ యొక్క చీటీల ద్వారా ప్రతి గోత్రానికి చీటీ వేసి, ఆ చీటీల ద్వారా ఏ ఏ గోత్రానికి వచ్చినటువంటి భాగమును ఆయా గోత్రాలకు పంచుతూ వారికి సరిహద్దులను వ్యాపింపచేస్తూ ఉండడాన్ని ఇక్కడ చూస్తున్నాం. దేశమును పట్టణాలను స్వతంత్రించుకొని ఆ దేశంలోని పట్టణాలను విభాగిస్తూ ఒక్కొక్క గోత్రానికి విభజిస్తూ ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ విభజించి ఇస్తున్నటువంటి క్రమంలో ఈ కానాను దేశం అంతటిలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దేశమును, స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమును, వారి సరిహద్దులను గురించి మాట్లాడుతున్నాడు. తూర్పు, పడమరము, ఉత్తరము, దక్షిణము, యోర్దాను నది, సముద్రము అంటూ ఇలా సముద్రం వరకు ఉన్నటువంటి, నది వరకు ఉన్నటువంటి ఆ తూర్పు దేశము, ఆ పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కులో ఉన్నటువంటి ఆ దేశ భాగమునకు సరిహద్దులను ఇక్కడి వరకు, ఇక్కడి వరకు, ఇక్కడి వరకు అని అరణ్యం యొక్క సరిహద్దు కానీ, దేశం యొక్క ప్రతి పట్టణం యొక్క సరిహద్దులను తెలియజేస్తూ, ఇక్కడి వరకు మీ సరిహద్దులు ఈ దేశంలో వ్యాపించును. తూర్పునకు ఈ వైపు ఇంత దూరముగా, పడమర ఈ వైపునకు ఇంత దూరముగాను అంటూ ఇలా నలుదిక్కుల కూడా భూభాగము వారి యొక్క సరిహద్దులు విశాలపరచుట, వ్యాపించుటను గురించి యోసేపు క్రమముగా వారికి వివరిస్తూ ఉన్నాడు, పంచిపెడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇలా జరుగుతున్నదంటే, అబ్రహామును పిలిచి ఆదికాండం 14వ అధ్యాయంలో ఒకసారి తెరిచినట్లయితే, దేవుడు అబ్రహామును పిలిచి కానాను దేశానికి వెళ్ళుమని చెప్పాడు. వెళ్ళిన కానాను దేశంలో లోతు యొక్క
కాపర్లకును అబ్రహాం యొక్క కాపర్లకును గొడవ జరిగినప్పుడు లోతుకు నీకు నచ్చినటువంటి భూభాగం ఎన్నుకొని నీవు వెళ్ళమంటే అతను సొదొమ పట్టణాన్ని గొమొర్రా పట్టణాన్ని వెన్నుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి 14వ అధ్యాయము 14వ వచనం నుంచి చదివితే, లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. అబ్రహామునకు పిలిచి వాగ్దాన దేశమైనటువంటి ఆ కానాను దేశానికి నడిపించి ఆ దేశాన్ని అబ్రహామునకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దేశం నీకును నీ సంతానానికి ఇస్తాను. అయితే అబ్రహామా, కన్నులెత్తి ఈ భూమిని నీవు ఒకసారి తూర్పు తట్టు, ఈ దేశం యొక్క ఉత్తరము తట్టు, పడమర, దక్షిణం నలుదిక్కుల కూడా చూడు. నీవు చూస్తున్న ఈ దేశాన్ని నీకును నీ సంతానమునకును నేను సదాకాలమునకు ఉండునట్లుగా స్వాస్థ్యముగా ఇస్తాను. అంతేకాదు నీ సంతానమునకు ఇచ్చి నీ సంతానమును కూడా ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. లెక్కించలేనంత గొప్ప సమూహముగా నీ సంతానమును నేను వ్యాపింపచేస్తాను. ఈరోజు అబ్రహాము అనబడుతున్న వ్యక్తి అక్కడ నిలబడినప్పుడు అతడు పరవాసిగా వచ్చినటువంటి పరదేశిగా ఉన్న అతని భార్య అయినటువంటి శారాని ఒంటరిగా ఉన్న వారిని పెక్కుమంది అగునట్లుగా చేసెను అని రాయబడి ఉంది. అయితే ఈ ఒంటరి అయిన అబ్రహామును నేను విస్తారమైన జనముగా విస్తరింప చేయబోతున్నాను. అట్టి నీ సంతానములకు ఈ దేశాన్ని నేను ఇస్తాను అబ్రహామా, అందుకని నీవు నలుదిక్కులా చూడు అని అంటున్నాడు. జస్ట్ చూడు అన్నాడు. ఆ తర్వాత ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు నడుము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు అబ్రహామా నీవు నడువు. ఎందుకు అనంటే ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చాలా సంవత్సరాలు మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్గా ఉన్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము రాకుండా టీడీపీ ప్రభుత్వం ఎక్కువగా అప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాలంలో కాంగ్రెస్ పరిపాలన సరిగ్గా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉన్నప్పుడు సడన్గా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలుసు కదా, వైఎస్ రాజశేఖర్ గారు క్రైస్తవుడు, అద్భుతమైనటువంటి ఆత్మీయ వ్యక్తి. అతడు వచ్చి ఈ దేశంలో ఈ ఏపీ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మరలా లీడింగ్కి రావాలి, ఇక్కడ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ యొక్క పరిపాలన కొనసాగాలి అని అతను ఏం చేశాడంటే ఈ అబ్రహామునకు దేవుడు వాగ్దానం ఇచ్చిన ఈ లేఖనం స్పష్టంగా మీకు క్లుప్తంగా వివరించి చెప్తున్నాను. ఇదే లేఖనాన్ని ఆధారం చేసుకొని ఆనాడు అబ్రహాముతో నీవు ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు నీవు నడుము, ఈ దేశమును చూడు, నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నావు కదా ప్రభువా. నేను కూడా ఈ ఏపీని అంతటిని కూడా దర్శిస్తున్నాను, ఈ తెలంగాణ ఆంధ్ర దేశం అంతటిని కూడా నేను చూస్తున్నాను. ఈ రాష్ట్రం యొక్క పొడుగు వెడల్పు నేను ఈ దినం నుంచి నేను యాత్ర చేయబోతున్నాను, పాదయాత్ర నడవబోతున్నాను. నా పాదయాత్ర ముగించిన తర్వాత ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఏపీలో రావాలి, ఇక్కడ నేను ముఖ్యమంత్రి కావాలని ఒక దీక్ష ప్రభు దగ్గర అడిగి ప్రార్థించి అతను పాదయాత్ర ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని దినాలు అలా ఏపీ మొత్తము తిరిగి కాళ్ళు బొబ్బులు పెట్టాయి, కాళ్ళన్నీ కూడా బొబ్బులు వచ్చాయి. తెలుసు కదా, ఎప్పుడు నడవని వ్యక్తి కొన్ని కిలోమీటర్లు నడిస్తే ఎట్లా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి. అక్కడక్కడ స్టే అవుతూ కాలినడకన ఏపీ మొత్తం నడిచిన తర్వాత గొప్ప విజయాన్ని ఇచ్చి దేవుడు ఈ ఏపీకి అతన్ని అద్భుతంగా ముఖ్యమంత్రిని చేశాడు. ఈ బైబిల్ గ్రంథంలో
ఎన్నో లేఖన భాగాలు ఉన్నాయి. నీ భవిష్యత్తును మార్చే లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో నీ తలరాతను మార్చే లేఖనాలు ఎన్నో ఉన్నాయి. నీ కన్నులు తెరవబడును గాక. దావీదు అంటున్నాడు, ప్రభువా, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య కార్యములను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. ఎప్పుడైనా నీవు ప్రార్థించావా? నీ కొరకు ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ లేఖనాలలో నుంచి నీ కన్నులు తెరవబడి ఇందులో ఉన్నటువంటి నీ దేవుని ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య కార్యములను చూచున్నట్లు నీ కన్నులు తెరవబడి వాక్యం ఎత్తిబట్టి ప్రార్థించి ప్రభు కొరకు రోషము కలిగి జీవించి నీ జీవితంలో ఆశీర్వాదమును స్వతంత్రించుకున్నావా? అయితే ప్రభు ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఒక నెల పూర్తి చేసుకొని 2వ నెలలో అడుగుపెట్టిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆనాటి అబ్రహామునకు వాగ్దానం చేశాడు. వాగ్దాన ప్రకారం అలాగ నా దేశం అంతా నడిచాడు, పొడుగు వెడల్పున. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో తన సంతానం అంతటికి కూడా ఆ దేశములు ప్రభు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆ కానాను దేశం యొక్క సరిహద్దులన్నీ కూడా వ్యాపింపజేసి ఈ దేశమును వాళ్ళకిచ్చి ఆ దేశమంతటిలో వారి సరిహద్దులు వ్యాపింపజేసి స్థిరపరిచాడు. ఇప్పటికీ ఆ దేశం మీద యుద్ధాలు చేస్తున్నారు, కానీ వారి వల్ల కావట్లేదు. ఆ దేశం వారికే ఉంది. అయితే ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీకు చాలా వాగ్దానాలు చేశాడు. నీ ఎడల కూడా ప్రభు వాగ్దానాలు చాలా ఉన్నాయి. వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ప్రభు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానమును నీవు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు నీకును నీ పిల్ల తరతరాలకు వాగ్దానములు స్థిరపరిచి వాగ్దాన ఫలములు నిత్యము అనుభవంలో ఉండినట్లుగా చేస్తాడు. కనుక ప్రభు చెప్పినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి యెహోషువను ఎన్నుకున్నాడు. చూద్దాం ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. అబ్రహాముతో వాగ్దానము చేసినది ఏమిటంటే, అబ్రహామా, నీకు నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను. ఆ తర్వాత అబ్రహామా, నిన్ను నేను ఆశీర్వదించి నీ సంతానమును ఆకాశపు నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె, భూమి యొక్క ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. లెక్కించలేనంతగా నీ సంతానమును వ్యాపింపచేస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని శపిస్తాను. నిన్ను గొప్ప చేసి, నీ నామమును గొప్ప చేసి, నీ వలన, నీ సంతానం వలన ఈ భూమి మీద ఉండు సమస్త జనములు ఆశీర్వదించబడినట్లుగా చేస్తాను అన్నాడు. అబ్రహామునకు ఆ దేశంలో అడుగు పెట్టుటకు కాలు పెట్టుటకైనా కావలసినంత చోటు లేదండి. అబ్రహాము అడుగుపెట్టిన దేశము పరదేశి. అతను ఒక పరదేశిగా అడుగు పెట్టాడు. అక్కడ తనకు భూమి మీద ఒక పాదము పెట్టేంత లేదు. తన భార్య చనిపోయినప్పుడు ఒక వ్యక్తి యొక్క పొలంలో ఉన్నటువంటి గృహ కొరకు ఆ పొలాన్ని కొన్నాడు. కానాను దేశంలో అతని భార్య చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి కూడా స్థలం లేకపోతే కొంత ధనం ఇచ్చి ఆ స్థలములు కొని, మొదట అబ్రహాము కొన్న భాగం ఏమిటంటే పాతి పెట్టడానికి, తన భార్యను పాతి పెట్టడానికి స్థలము కొన్నాడు. ఆ తర్వాత తన సంతానం అంతా కూడా అదే స్థలంలో కొనుగోలు, అబ్రహాము కొన్న ఆ భూభాగంలోనే పాతి పెట్టారు. అబ్రహాము చనిపోయినప్పుడు కూడా తనకు స్థలం ఏమీ లేదు, అక్కడ పాతి పెట్టే స్థలమే ఉన్నది. కొన్నాడు కనుక ధనవంతుడే. కానీ దేశం అంతా నీకు ఇస్తా అన్నాడు. ఆ తర్వాత ఈ యాకోబును అనబడుతున్న వ్యక్తిని తన మామ ఇంటికి వెళుతున్నప్పుడు తండ్రి ఇంటిని విడిచి అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు ఈ దేశం యొక్క భూభాగమును చూడు అని అంటూ దేవుడు అతన్ని కూడా ఏమంటున్నాడు, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె చేస్తాను. పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు నిన్ను వ్యాపింపజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇతన్ని కూడా నేను ఈ భూమి భాగము యొక్క వంశములన్నీ కూడా ఆశీర్వదించబడినట్లుగా చేస్తాను. అబ్రహాము ఆశీర్వాదమే యోసేపుకు, ఈ యాకోబుకు కూడా వచ్చింది. అబ్రహాము యొక్క ఆశీర్వాదమే, వాగ్దానమే ఇస్సాకుకు ఉంది. ఇస్సాకు యొక్క
ఆ వాగ్దానమే యాకోబుకు వచ్చింది. నేను కూడా నిన్ను విస్తరింపజేస్తానన్నాడు. ఈ యాకోబు సంతానము 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడి నుంచి 6 లక్షల కాల్బలము కలిగిన వారిగా, స్త్రీలు ఇంకా పిల్లలు కానీ వృద్ధులు కానీ కాకుండానే కాల్బలము కలిగిన 6 లక్షల ప్రజలు, అనగా దాదాపు 20 లక్షలకు పైగా ప్రజలు ఐగుప్తు నుంచి విమోచించబడి కానాను దేశానికి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అలా విస్తరిస్తూ వచ్చారు. అయితే ప్రభు అంటున్నాడు, యాకోబు, ఈ దేశం యొక్క నలుదిక్కులో కూడా నీ సంతానమును విస్తరింపజేస్తాను. ఈ దేశమును నీకు నీ సంతానానికి ఇస్తాను. అయితే నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఆశీర్వదించి భూమి యొక్క వంశములన్నీ కూడా నీ వలన నీ సంతానం వలన ఆశీర్వదించబడినట్లుగా చేస్తాను. ఇక్కడ ఏమి ఆశీర్వాదం దాగి ఉందంటే, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదమే భూమిని వారికి ఇస్తానంటున్నాడు, దేశమునే. రెండవదిగా తనను ఆశీర్వదించి తన సంతానమును విస్తరింపజేసి తనకు తన సంతానానికి కూడా ఆశీర్వాదకరముగా ఉంచుతానంటున్నాడు. ఇందులో 3 విస్తరణలు ఉన్నాయి. ఒకటి, పరదేశిగా ఉన్న ఆ వ్యక్తికి ఆ దేశాన్నే అతని సంతానానికి ఇస్తానన్నాడు, దేశమే ఇస్తానన్నాడు. దేశమును స్వతంత్రించుకున్నట మన నోటిలో ఉన్నది. ఆమేన్. కాబట్టి మనము స్వతంత్రించుకోవచ్చు. అబ్రహాము నోట దేవుడు ఈ దేశమును స్వతంత్రించుకునేటువంటి దీవెన ఉంచాడు. తన సంతానం స్వతంత్రించుకుంది. రెండవదిగా అబ్రహాము యొక్క సంతానం విస్తరించులాగిన బ్లెస్సింగ్ ఉంది. విస్తరించే తన యొక్క ఆ దేశమును స్వతంత్రించుకొని ఆ దేశమును సదా వారు కలిగి ఉండాలంటే ఒక సంతానము కావాలి. మొదట దేశమును, దేవుడి భూమిని సృష్టించినట్లుగా మానవుని కంటే ముందు ఈ అబ్రహామును పిలిచి మొదట ఈ భూమిని ఇస్తానన్నాడు. రెండవదిగా సంతానం ఇచ్చాడు. మూడవదిగా తనను ఆశీర్వదించి తన ద్వారా తన సంతానం ద్వారా భూమి మీద జనులను ఆశీర్వదిస్తానన్నాడు. ఈరోజు మనకు ఒక 3 కోణములలో ప్రభు విస్తరణ గురించి ఒక్క వ్యక్తిలో నుంచే, ఈ ఒక్క వ్యక్తి సంతానంలో నుంచే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఆస్తి, నీ యొక్క భూభాగము విస్తరించబడి లేదా ఇరుకులో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నేను నీకు నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాను. భూభాగం విషయంలో, నీకు ఆస్తి అనే విషయంలో నేను నీ యొక్క సరిహద్దులను విశాలపరచబోతున్నాను. నీ సంతానము విషయంలో నేను విస్తరింపజేసి నీ సంతానమును విస్తరింపజేయబోతున్నాను. మూడవదిగా దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి నీ వలన నీ సంతానమును ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సంతానం విస్తరణ గురించి మాట్లాడితే, అబ్రహాము యొక్క భార్యను ఒక వ్యక్తి, అబీమెలెకు కనబడుతున్న వ్యక్తి తీసుకొని వెళ్తాడు. అతని ఇంటిలో ఉన్న వారందరి గర్భములు మోయబడతాయి. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత అతడు ఆ వ్యక్తిని శారాను తీసుకొచ్చి మళ్ళీ అబ్రహాముకు అప్పగించిన తర్వాత అతని ఇంటిలోని వారందరి పనివారి యొక్క ఆ దేశంలో అతనికి ఉన్న వారందరి యొక్క గర్భములను దేవుడు మోసాడంట. ఆ తర్వాత దేవుడు మరలా వారికి అబ్రహాము యొక్క భార్యను అప్పగించిన తర్వాత వారి గర్భములు తెరిచాడంట. ఇంకొక మాట ఏమిటంటే, నిర్గమకాండంలో మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూస్తే ఏముంటుందంటే, ఆ తొలి ఏమంటారు, మొగ సంతానముగా పుట్టిన వారు, ఇశ్రాయేలు ప్రజలకు జన్మించే ఐగుప్తులో ఉన్న రాజు ఆ మొగ సంతానం అంతటిని కూడా పురిటిలోనే చంపమని మంత్రస్థానులకు చెబితే వారు దేవునికి భయపడి అలాగూ చేయలేదంట. ఆ తర్వాత వారు దేవునికి భయపడి అలాగూ చేయకపోవడాన్ని బట్టి దేవుడట ఈ యొక్క మంత్రస్థానుల యొక్క సంతానమును వారి గర్భములను తెరిచి విస్తరింపజేశాడంట. ప్రైజ్ ది లార్డ్. గర్భము తెరవబడుట అనేది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఆమేన్. నేను ఒక విషయం చెప్తాను, వినండి. ఒక దినం నేను ఆ సేవా ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏమన్నాడంటే, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ వ్యక్తి గర్భం ఎందుకు మోయబడిందో తెలుసా? ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క గర్భంలో నుంచి వచ్చే ఆ గర్భములోని రాబోతున్నటువంటి సంతానము రాకుండా బ్రేక్ చేసేలా మంత్ర ప్రయోగం చేసి ఆ గర్భంలో నుంచే గర్భస్రావం పోయి గర్భము లేకుండా చేసి ఆ వ్యక్తికి పుత్రులు కానీ పుత్రికలు కానీ లేకుండా చేయనట్లుగా మంత్ర ప్రయోగం చేయబడ్డది. ఆ వ్యక్తి చేసిన ఆ విత్తనమే ఆ వ్యక్తి ఇతరుల కోసం చేసింది ఆమె అనుభవిస్తూ ఉంది. అందుకని ఆ కుటుంబం అలాగనే ఉంది, వారి కొరకు ప్రార్థన చేయగలడు.
ఆయనను ప్రభువుని నమ్మారు కదా, ప్రార్థన చేస్తానంటే సరే ప్రార్థన చేస్తావు మంచిదే, కానీ వారు మారు మనసు పొందితే అది చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టకపోతే నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎట్లా జవాబిస్తాను? అయితే సంతానం అనేది విస్తరించకుండా ఆగిపోయింది ఆ కుటుంబంలో. ఏది విత్తుతావు మనుషుడా, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఇతరులకు గర్భఫలము లేకుండా చేయాలని వెతితే ఆమెకే గర్భఫలం లేకుండా ఆ కుటుంబానికి పోయింది. ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతమందికి ఈ భూమి మీద చాలామంది జీవితంలో గర్భఫలం లేకుండా ఉండడానికి కారణం ఏదో ఒక రీజన్ ఉంటుంది. నేను ఒక వ్యక్తిని గురించి చెప్పాను, కానీ అనేక రీజన్లు ఉంటాయి. ఏదో ఒక రీజన్ ఉంటుంది, దాన్ని తెలుసుకొని దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు అబ్రహాము సంతానం విస్తరించేలా చేసిన దేవుడు ఇక్కడ ఉంటున్న మనతో అంటున్నాడు, మన సంతానమును ప్రభు విస్తరింప చేయబోతున్నాడు. ఈ పరిచర్యను, ఈ దాసులమైన మమ్ములను, మా పరిచర్యలు, మందిరమును, మనల్ని ప్రభు ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. ఈ యోసేపు ఐగుప్తునకు వెళ్ళాడు. ఐగుప్తులో ఒంటరిగా వెళ్ళాడు, చెరసాలలో ఉన్నాడు. ఆ బానిసగా చెరసాలగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అద్భుతంగా ఆ దేశంలో స్వతంత్రించుకున్నాడు. ఆ దేశంలోని పంటను స్వతంత్రించుకున్నాడు. ఆ దేశంలోనే కొలుచుటకు అసాధ్యమగినంతటి ధాన్యము కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. అతని కోసమే మేఘములు ప్రత్యేకంగా వ్యాపింపజేశాడు. అద్భుతమైన దీవెనకరమైన వర్షములు కురిపించాడు. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును. ఐగుప్తు దేశం అంతా కూడా అతని రెమ్మలు వ్యాపించాయి. ఊట యుద్ధ నాటబడిన కొమ్మలాగా, ఫలించేడి కొమ్మలాగా మారిపోయాడు. 7 సంవత్సరాలు పంట పండుతుండగా ఐగుప్తు దేశం యొక్క గోడాంశాన్ని కూడా మరలా కొత్తగా పెద్దవిగా కట్టించాడు. కొత్త గోదాంసులు కట్టించాడు. ఉన్న గోడాంసు కూడా చాలా పెద్దవిగా చేశాడు. ఆ తర్వాత అతని రెమ్మలు అట, అతని యొక్క తీగలట ఎక్కడి దాకా వ్యాపించాయి. గోడలు అంటే అర్థం ఏమిటి? ఇతరుల సరిహద్దులు. ఈ యొక్క యోసేపు యొక్క సరిహద్దు అట అలా విశాలపరచబడదు. అతని తీగలు అలాగున వ్యాపిస్తూ గోడలు ఎక్కుతూ ఉన్నాయి. దేశమంతా వ్యాపించాడు. దేశానికి అధిపతిగా మారాడు. దేశంలోని ప్రజల సొత్తు అతని దగ్గరికి వచ్చింది. దేశంలోని ప్రజల గొడ్డు గోదంతా అతనికి అమ్మివేశారు. దేశంలో ఉన్నటువంటి భూములను కూడా తెచ్చి అతనికి తాకట్టు పెట్టారు. ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చి సొమ్మిచ్చి ధాన్యము కొనుక్కుంటున్నారు. యాకోబు యొక్క కొమ్మలు 7 సంవత్సరాలు మేఘములు దీవెనకరమైనవిగా వ్యాపింపచేసి ప్రభు విస్తరింప చేసి అతన్ని అద్భుతంగా ఆశీర్వదించి ఆశీర్వాదకరమైన వర్షము కురిపించగా ధాన్యము సమకూర్చుకొని ప్రపంచ దేశ ప్రజలందరూ వచ్చి అతని దగ్గర ధాన్యము కొన్నారంట. ఆమేన్. 41వ అధ్యాయము 57వ వచనం. మరియు కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుగొనుటకు ఐగుప్తునకు వచ్చారు. ఎక్కడట? ఇప్పుడు చెప్పండి. యోసేపు యొక్క ధాన్యము కొనడానికి ఎక్కడి నుంచి వచ్చారు? సమస్త దేశములలోని ప్రజలు వచ్చారు. అంటే ఇతని కొమ్మలు ఎక్కడి దాకా వ్యాపించాయి? భూమి యొక్క సమస్త దేశములలోనికి ఇతని కొమ్మలు వ్యాపించాయి. ఇతని సరిహద్దులు వ్యాపించాయి. ప్రపంచ దేశంలోని ప్రజల సొమ్ము ఇతని దగ్గరికి వచ్చిందండి. ఆమేన్. ఇతని దగ్గర కూడా ఉంది ధనం. ఇతని దగ్గర కూడా ధాన్యం ప్రభు ఇచ్చి ఉన్నాడు. ఆ ధాన్యమును బట్టి అద్భుతంగా అతను ప్రపంచ దేశాలందరినీ పోషించేలా మార్చాడు. అయితే 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. నీవు చూచి ప్రకాశించుదువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ఈ యోసేపు భూమి మీద ఉన్న సమస్త జనములకు ఆశీర్వాదకరంగా మారాడు. ఇతను ఆశీర్వాదకరముగా మారడాన్ని బట్టి జనముల ఐశ్వర్యం ఇతని దగ్గరికి వచ్చింది. ఇతని దగ్గర ఉన్న ధాన్యం వారు కొనుక్కుంటున్నారు. 6వ వచనం. ఒంటెల సమూహమును, మిద్యాను, ఎయిఫాల లేత ఒంటెలను,
నీ దేశం మీద వ్యాపించును. ఆమేన్. వ్యాపించాయట. యోసేపు దేశం మీద వ్యాపిస్తూ వచ్చాయట. ధనము జనముల ఐశ్వర్యం వచ్చింది. ఒంటెలు వచ్చాయట. ఈ ఒంటెలు దేనికి సాదృశ్యం అంటే ఎడారిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అక్కడ ఒంటెలు అట, లేత ఒంటెలు కూడా అతని దేశం మీద వ్యాపించాయి అనగా ఐశ్వర్యము వచ్చింది ప్రయాణము చేయడానికి. ఈ ప్రయాణము ఎడారి లాంటి స్థలములో కూడా ప్రయాణము చేసి నీ సరిహద్దులను విశాలపరచుకోవడానికి కావలసినవన్నీ కూడా ప్రభు మన యొద్దకు సమకూర్చునుగాక. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యములను తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. అంతా దేవునికి స్తోత్రము చెల్లిస్తారట ప్రజలందరూ. ప్రభు అంటున్నాడు, ఈ సంఘము యొక్క సరిహద్దులు భూదిగంతముల వరకు వ్యాపించునుగాక. ఆమేన్. నీ యొక్క సరిహద్దులు ప్రభు ఎక్కడెక్కడి వరకు వ్యాపించాలని నిర్ణయించాడు అక్కడి వరకు నీ కుటుంబం, నీ సంతతి యొక్క సరిహద్దులు వ్యాపించునుగాక. నీ సంతానం విస్తరింప చేయబడునుగాక. ఈ సంఘం యొక్క సంఘం యొక్క జనసంఖ్య విస్తరింప చేయబడునుగాక. లెక్కించలేనంతగా ఉండునుగాక. ఆమేన్. మనం ఆశీర్వదించబడుదుముగాక. మన పిల్ల తరతరములు ఆశీర్వదించబడి ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉందుముగాక. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వాదకరముగా ఉంటాము? యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనము, నీవు విసర్జింపబడుటను బట్టియో ద్వేషింపబడుటను బట్టియో ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. ఇప్పటిదాకా నువ్వు విసర్జించబడిన వ్యక్తిగా ఉన్నావేమో, ద్వేషించబడిన వ్యక్తిగా ఉన్నావేమో, నీ మార్గంలో ఎవ్వరూ దాటిపోవట్లేదేమో. అంటే నీ ఇంటికి ఎవ్వరు వస్తలేరేమో, ఇంటికి ఎవ్వరు వచ్చే దాఖలు కనబడతలేవేమో. ప్రభు అంటున్నాడు, అందరము చదువుదాం ఈ మాటను. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేదును. గట్టిగా చప్పట్లు కొడదాం. చెప్పండి. ప్రభుతో మనము ప్రభు సన్నిధిలో ఉన్నాం. నన్ను శాశ్వత శోభాతిశయముగా చేయునుగాక, నేను బహుతరములకు సంతోష కారణముగా ఉందునుగాక. ఈ బహుతరముల కంటే 72వ కీర్తన చదువుదాం, 17వ వచనం చదువుదాం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడునంత కాలము చెగిరించుచుండును. ఈ అబ్రహాము పేరు నిత్యము నిలిచిపోయేలా చేశాడు. సూర్యుడు భూమి మీద ఉదయించినంత కాలం అతని పేరు చిగురిస్తూ ఉండేలా చేశాడు. అబ్రహామును, యాకోబును, ఈ అతని సంతానమును శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేశాడు. ఇంతగా అతని పేరును వ్యాపింపజేశాడు, అతని కీర్తిని వ్యాపింపజేశాడు, అతని నామమును గొప్ప చేశాడు. అదే ప్రభు మనల్ని అంటున్నాడు, నేను కూడా మిమ్మును శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు, సూర్యుడు భూమి మీద ఉదయించినంత కాలం పుట్టబోయే సంతతికి సంతోషదాయకంగా చేస్తాను. అయితే నిత్యము మీ పేరు నిలిచి ఉంటుంది. భూమి మీద సూర్యుడు ఉదయించినంత కాలం మీ పేరు చిగురిస్తూనే ఉంటుంది. ఆమేన్.